మీకు తెలుసా, ప్రాచీన ఈజిప్టులో నూతన సంవత్సర వేడుకను వెపెట్ రెన్పేట్ అని పిలిచేవారు. వెపెట్ రెన్పేట్ నేరుగా ఆ సంవత్సరం ఓపెనర్ అని అర్థం వస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జరిగే నూతన సంవత్సర సెలవు దినం కాకుండా వెపెట్ రెన్పేట్ అనే సంవత్సరం భిన్నంగా ఉంటుంది. ఇది సాధారణంగా జూలైలో జరిగే నైలు నది వార్షిక వరదల సమయంలో జరుగుతుంది. పురాతన ఈజిప్షియన్లు వెపెట్ రెన్పేట్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ను ట్రాక్ చేశారు. 70 రోజులపాటు సిరియస్ని చూడలేకపోయిన తర్వాత వరదలు మరియు సెలవులు త్వరలో వస్తాయని వారికి తెలుస్తుంది. అంతరిక్షంలో కుక్క. అంతరిక్షంలో మొదటి జీవి లైకా అనే కుక్క 1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలోని మొట్టమొదటి ఉపగ్రహం స్పుత్నిక్ను భూమి చుట్టూ కక్ష్యలోకి పంపింది. 1 నెల తరువాత వారు సృజనాత్మకంగా స్పుత్నిక్ 2 అనే 2వ ఉపగ్రహాన్ని పంపారు. అందులో లైకా అనే కుక్క ఉంది. ఈ సంఘటనలుని కనుగొని 1958లో వారి స్వంత మొదటి ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ ఓన్ ప్రయోగించడానికి యునైటెడ్ స్టేట్స్ను ఒప్పించింది.